చిన్నప్పుడు ఇచ్చిన నైజం అది. ఓ సొంత ఇల్లు రేయ్, లేదు, ఓ సొంత మన కారు ముహూర్తం లేదు. ఇంటర్వ్యూ రా. ఏంటి అసలు ఏంటి ఆలోచన? ఎందుకో నాకు ఓ ఇల్లు కొనుక్కోవాలి, ఏదైనా ప్రాపర్టీ దాచుకోవాలి అనేది లేకుండా పోయింది. అది లేదు. నా ఇంట్లో బీరువా లేదు, ఏమీ లేదు. లెక్క సూపర్ అన్న నువ్వు. ఫ్రీగా ఉండవు, హ్యాపీగా ఉండవు, అంతే. అంతే. కానీ ఒకటి ఏమనిపిస్తుందంటే మనిషి పెళ్లి చేసుకోవాలి. మూర్తన్నా ఏటి మాట్లాడతావు మూర్తన్నా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట వయసు జరగాలి. ప్రకృతి ధర్మాన్ని పాటించాలి. అది ఇల్లు కట్టుకో. ప్రకృతి ధర్మమా? రేయ్, నువ్వు మాట్లాడకు. ఎంతో పెళ్లి చేసుకునేది ఎంత పొరపాటు చేశాను అని ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా. మూర్తన్నా ఊరు కట్టుకుని ఎంత బాగుండేది. ఏటి మీరేనా ఇది? ఈ దశలో మా ఇంటికాడ నేను ఉంటున్న ఇంటికాడ నుంచి అలా చూస్తుంటే 2 పక్షులు ఎదుర్కొని తిరుగుతున్నాయి. ఎక్కడో ఒక చోట కొంచెం గూడు కట్టుకున్నాయి. 2 జంతువులు, లేదా బంధువులు, లేదా మృగాలు, పాము, చేవులు పుట్లు కట్టుకుంటున్నాయి. గూడు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏం మాట్లాడుతున్నావు మూర్తన్నా? వచ్చే తరానికి, పున్న తరానికి ప్రియమైన మిత్రులా, ఓ యువత యువకులారా, ఏదో సాధించాలి, ఏదో ఆశయాలంటూ మీరు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండొద్దు. టైంలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. పిల్లలు బ్రహ్మాండంగా రండి. మంచిగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నా గురుగారు. ఆల్ ది బెస్టా? కొంపతీసి పెళ్లి చేసుకుని మూర్తాన్ని ఎందుకు అలా అన్నట్టు? మామూలుగా మూర్తాన్ని అలా మాట్లాడే ఏదో క్యాల్కులేషన్ మిస్ అయి ఉంటుందిలే. 2 పందులు, 2 మృగాలు, 2 పక్షులు అన్నీ. ఓకే, ఫోకస్. పెళ్లి చేసుకో బ్రదర్. కాఫీ తీసుకోండి సార్. రెండు పక్షులు, 2 పావులు, ఇక్కడ కూడా 2 ఉండా. అవునా కాదు, వెళ్ళిపోయి వెళ్ళిపోయి అర్జున్కి వెళ్ళిపోయి. కమాన్ విరాట్, కమాన్ కమాన్. Yes! Yeah! మురళి సూపర్. విరాట్, నువ్వు సింగిల్ మ్యాన్ షోరా. సూపర్ నువ్వు. బాబు బాగున్నావా? ఈ రోజు పండగ రోజు కదా, ఇదిగో తీసుకో. వద్దండి. నిమ్మమలాంటిదా అన్నయ్యా, తీసుకో. నేను అడగను లేరా? వైట్ హెయిర్ వచ్చేసింది. అంకుల్ అంకుల్, స్కూల్ దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. మిమ్మల్ని అంకుల్. అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ అని పిలవకురా. అంకుల్. ఏనా ఎవరు అంకుల్? అంకుల్ అని పిలుస్తావా? అన్నాను పిలు, అన్నాను పిలు, అన్నాను పిలు, అన్నాను పిలు. ఎవరు కాదు అంకుల్. అన్నా అన్నా. అంకుల్ అని పిలిచావనుకో పిసికేస్తాను లట్టుగా. అంకుల్ లట్టుగా. బై బై అంకుల్, టాటా అంకుల్. మమ్మీ, అంకుల్ ఇస్ బీటింగ్ మీ. మావయ్య ఏంటి ఇక్కడ వచ్చి ఫోన్ కూడా చేయాలి?
ఇప్పుడే వస్తున్నా. ఎరా రా. ఎప్పుడు వచ్చావు హైదరాబాద్కి? మోహన్ గారితో పనుండి పొద్దున్నే వచ్చాను రా. పొద్దునొచ్చి నాకు ఫోన్ చేయలేదంటే అబ్బో చాలా మారిపోయావు నువ్వు. మారిపోలేదురా, మర్చిపోయాను. అత్తయితే ఏదో గొడవపడి ఉంటావు, మర్చిపోయింటావులే. మీ అత్త అయిపోయి 4 నెలలు అవుతుందిరా. మావయ్య నువ్వు ఓకేనా మావయ్య? ఓకే కాదురా, అది పక్కన ఉన్నప్పుడు ఎక్కడ పోద్దులే అని ధీమాగా గొడవ పడుతుండేవాడిని. అది పోయాకే దాని విలువ అర్థమైందిరా. ఇంకిప్పుడు నేను ఎవరితో గొడవ పడను. ఇంటికి వెళ్తే మాట్లాడే మనిషి కూడా లేదు. మా అమ్మ పోతూ పోతూ బలవంతంగా దాన్ని అంటకట్టి వెళ్ళిపోయింది అనుకున్నా. కానీ అత్తయ్య పోయాకే అర్థమైందిరా, మా అమ్మ దాని స్థానంలో మీ అత్తయ్యని పెట్టి వెళ్ళిపోయిందని. వాళ్ళని తప్ప ప్రపంచం అంతా మందైన ఫీలింగ్ లో మనం ఉంటాము. వాళ్ళు మనల్నే ప్రపంచం అనుకుంటారా? ఆ టైంలో మన మీద వాళ్ళు చూపించే ప్రేమ కూడా చూడలేనంత మూసుకుపోయి అంటారా మన కళ్ళు. ఆడోళ్ళు చాలా తెలివైన మంచివాళ్ళరా. మన అవసరం తెలుసుకొని ముందే అన్నీ చేసేస్తారు. వాళ్ళు లేనప్పుడు వాళ్ళ అవసరం మనకెంతో తెలియజేస్తారు. అయిపోయిందిరా, చూస్తాను. టైం అయింది. వస్తా. రైట్, నువ్వు సోలో బతికే సో బెటర్ అంటుంటే నేను కూడా ఎంకరేజ్ చేశాను. సారీరా, కరెక్ట్ కాదురా. ఎందుకంటే ఒక్కసారి మన కన్నీళ్ళు తుడుచుకోవడానికి మన 2 చేతులు సరిపోవురా. సరిపో, ఆలోచించు. హలో అమ్మా, చెప్పరా. సుధా అత్తయ్య చనిపోయిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పాలని చాలాసార్లు కాల్ చేశాను, నువ్వే ఫోన్ కట్ చేసావు. తర్వాతైనా చెప్దామనుకుంటే అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని వేణు మావయ్య వద్దన్నాడ్రా, అందుకని చెప్పలేదు. సరే అమ్మా, ఉంటాను. హలో బా. రే విరాట్, చెప్పవా? రే అర్జెంటుగా ఈ వీకెండ్ ఫ్లాట్కి వచ్చాను రా. రేయ్, నువ్వు ఎప్పుడు పిలుస్తావని వెయిటింగ్ రా, వచ్చేస్తున్నావు ఉండు. చెప్పరా. ఇన్ని రోజుల తర్వాత మా మీద కోపం తగ్గించుకుని ఫోన్